శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 4వ నెల 2027 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సప్తమి తిథి మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి సాంఖ్యయోగం. భవకరణం మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు రాత్రి 1 గంట 43 నిమిషాల నుండి 3 గంటల 12 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 43 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 24 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి విశేషం భానుసప్తమి. ఈ రోజున మనకి తిథివార నక్షత్ర కలయికల్లో కొన్ని అలభ్య యోగాలు ఉంటాయి. అటువంటి వాటిల్లో ఆదివారం సప్తమి రావడం చాలా విశేషం. కశ్యపాత్ముడు అయినటువంటి ఆదిత్యుడు అంటే భాస్కరుడు, సూర్యుడు ఆవిర్భవించినటువంటి తిథి సప్తమి. ఆయన అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఆదివారం. ఈ రెండు కలిసి రావడం సూర్యోపాసనకు చాలా విశేషంగా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని స్వామి యొక్క ధ్యానంలో చెప్తారు. ఆత్మపీడలను తొలగించేటటువంటి కారకత్వం కలిగినటువంటి గ్రహంగా కూడా సూర్యభగవానుని చెప్పడం జరుగుతుంది. అట్లాగే స్వామి యొక్క ఆరాధనలో భాగంగా స్వామి స్తోత్రపారాయణ చేయటం, ఎర్రని పువ్వులు, ఎర్రచందనం, ఆ ఎర్రచందనంతో తయారు చేసినటువంటి అక్షతలు, దీనితో పాటుగా స్వామికి గోధుమ నూక బెల్లంతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించడం, అట్లాగే స్వామిని స్తోత్రంతో పాటు అర్చనతో పాటు ఆయనకి ప్రీతికరమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే నమస్కారం. నమస్కార ప్రియోభానుహు అంటారు. ఆయనకి నమస్కారం చేస్తే చాలు జన్మాంతరాల నుండి ఉన్నటువంటి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుందని మనకి శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అట్లాగే ఆరోగ్యం భాస్కరాది చేతని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనకి కలగాలి అంటే సూర్యోపాసన చేయాలి. అట్లాగే మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఎవరైనా బంధువులకో లేదా ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మనం ఒక పదార్థాన్ని మనం వారికి కానుగ్గా ఇచ్చినప్పుడు, వారికి మనం ప్రేమగా ఇచ్చినప్పుడు దాన్ని వారు స్వీకరిస్తే మనం చాలా ఆనందంగా దాన్ని భావన చేస్తాం. అట్లాగే భగవంతుడికి మనం పదార్థాన్ని నివేదన తరువాత మనం నివేదించినటువంటి ఆ అన్నం ప్రసాదంగా మారింది అని భావన చేసి మనం స్వీకరిస్తాం. అదే భగవంతుడు కనుక స్వయంగా దాన్ని భుజిస్తే, దాన్ని స్వీకరిస్తే మనం మరింత ఆనందపడతాం. అట్లాగే మనం పెట్టేటటువంటి పదార్థాన్ని ప్రత్యక్షంగా స్వీకరించే దైవం ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడే. ఆదివారం రోజున ఆదిత్యుడికి ఈ సప్తమి కూడా కలిసి వచ్చినటువంటి ఈ రోజున స్వామికి మెత్తగా తయారు చేసినటువంటి గోధుమ పాయసాన్ని కానీ లేదా బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్ని కానీ ఆ సూర్య కిరణాలు పడేలాగా పెట్టి నివేదన చేసి యథాశక్తిగా సూర్యగ్రహ స్తోత్రపారాయణ చేసి ఆ ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే, సూర్య కిరణాలు దాని మీద పడ్డాయంటే స్వామి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లే, ఆ నైవేద్యాన్ని స్వీకరించినట్లే. ఆ పదార్థం ప్రసాదంగా మారుతుంది. తద్వారా మనందరం పరిపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతాం. కనుక అటువంటి యథాశక్తిగా సూర్యారాధన అందరూ చేసి, సూర్య నమస్కారం అందరూ చేసి, ఎందుకంటే యోగ చిత్తవృత్తి నిరోధక అని యోగా గురించి చెప్తారు. అటువంటి యోగ శాస్త్రం కూడా సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతుంది. అందులో కూడా సూర్య ధ్యానం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి ఆ గ్రహరాటైనటువంటి సూర్య భగవానుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని, ఆదిదేవుని యొక్క కృప లభించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే ఈ రోజంతా అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకరంగా ఈ రోజుకి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాన్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ సప్తమి
ఆదివారం, నక్షత్రం పూర్వాషాఢ, తదుపరి ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనుస్సులో చంద్రుడు, ఇక మీనంలో బుధ, శుక్ర, శని, రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా విజయ లాభానికి అవకాశం ఉంది. అయితే ఎవరి చేతనైతే ఆ పని చేయిస్తున్నారో అక్కడ కొద్దిగా నిలబడి ఆ పనిని చేయించుకోవడం అవసరం. ఏ విధమైనటువంటి శ్రమని ఎక్కువ పడ్డం అంత మంచిది కాదు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా సమయ పరిపాలనని చేసుకుంటూ ఇంత సమయం మాత్రమే కేటాయించుకోవాలి అని శరీరాన్ని మిక్కిలి శ్రమపడకుండా ఉండేలా చూసుకోవడం అవసరం. ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నట్లయితే వృద్ధులు, అనారోగ్యవంతుల వల్ల ఏ విధమైన ఆందోళన ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అనుకున్నటువంటి ధనం సకాలంలో చేతికి అందే అవకాశం పుష్కలంగా ఉంది. మేషరాశి వారు ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఎర్రని పూలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక శుభవార్త ఇంట్లో వినిపించే అవకాశం ఉండొచ్చు. వివాహాది శుభాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించడం అవసరం. అట్టహాసాలకి, ఆడంబరాలకి వెళ్ళి అధికమైనటువంటి ఖర్చుకి గురి చేసుకున్నట్లయితే ముందు నాటికి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం మరొకటి ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావం ఎవరికీ ఉండకపోవచ్చు. పైగా విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి తప్పనిసరిగా శుభకార్యం మీద వెళ్ళవలసిన అవసరాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా విశేషమైనటువంటి స్థాయిలో ఉంటారు. అయితే పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి ధైర్య సాహసాలు ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధన లాభానికి అవకాశం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. మానసికంగా మాత్రం ఏం జరుగుతుందో కుటుంబంలో అనేటటువంటి ఆందోళన భావంతో మాత్రం ఉండే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్య మరింత అభివృద్ధి దిశగా ఉన్నటువంటి కారణంగా చెప్పలేని ఆనందంతో ఉండగలుగుతారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా మాత్రం కొద్ది దిగులుతనంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. పొదుపు బాగా చేసి నూతన గృహాన్ని నిర్మించుకోవడమో లేక కొనుక్కోవడమో చేయాలని అనుకుంటే దాంట్లో సొమ్ము కొద్దిగా అనవసరమైనటువంటి కార్యక్రమాలకి వ్యయమయ్యే అవకాశం కారణంగా మానసికమైనటువంటి దిగులుతో ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక శుభవార్తని ఆర్థికంగా వినే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలియనటువంటి ఉత్సాహం వీరిలో గోచరిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం కొత్తగా ప్రవేశించే అవకాశం ఉంది. భుజాలకు సంబంధించినటువంటి నొప్పులు, నడుముకి సంబంధించిన నొప్పులు కొత్తగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఔషధ సేవ లేకుండా సరైనటువంటి వ్యాయామంతోనే సరయ్యే అవకాశం ఉంది. భయపడవలసిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలోనూ, సంతానానికి సంబంధించిన ఎదుగుదలలోనూ, సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి విషయంలోనూ తాత్కాలికమైనటువంటి చింత కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారికని పూజించి
పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో సిద్ధించవచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు, మానసికంగా కొద్ది దిగులుతనంతో ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటికి కావాల్సిన ధనాన్ని సమీకరించుకుంటూ కనిపిస్తారు. సంతానాన్ని నిదానంగా ఆలోచించి మాత్రమే మాట్లాడడం అత్యవసరం. సంతానంతో వాద విరోధ భావం కలిగి ఉండడం ఏమాత్రము సరైనటువంటి పని కాదు. చేయదలిచిన ప్రతిపన్ని కూడా కుటుంబ సభ్యులందరితోనూ చర్చించి వారి ఆమోదం మీద మాత్రమే ఆ పని చేయడం శ్రేయస్కరం. పూర్వం ఉన్నటువంటి సొమ్ములన్నిటికీ సంబంధించిన లెక్క పత్రాలని సక్రమంగా సమర్పించని పక్షంలో కుటుంబ జనం అంటే సంతానంతో కూడా విరోధం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి విజయ లాభం కనిపిస్తోంది. ప్రతి శుభ కార్యాన్ని కూడా ఆడంబరానికి అట్టహాస్యానికి వెళ్ళి విశేషమైనటువంటి ధన వ్యయంతో చేసే అవకాశం ఉంది. నూతన గృహాన్ని కట్టుకోవడం కానీ లేదా కొనుక్కోవడం కానీ చేసేటువంటి సందర్భంలో ఆర్థికమైనటువంటి లెక్కల్ని చాలా జాగ్రత్తగా చూపించుకునేలా ఉండాలి. లేని పక్షంలో మిమ్మల్ని పరీక్షించేందుకే ఉండేటటువంటి కొంతమంది తప్పక ఇబ్బంది కలగజేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమాత్రం కోపాన్ని తెచ్చుకోవడం మంచిది కానే కాదు. ఆరోగ్యాన్ని మాత్రం శ్రద్ధగా పరిశీలించుకుంటూ ఉండి తీరాల్సిందే. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక సంతాన లాభానికి సంబంధించిన అవకాశం సూచన రూపంగా ఏర్పడుతుంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెత్తగా ఉంటారు, కోపాన్ని విడిచిపెడతారు, పట్టుదల భావం లేకుండా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో మరింతగా శ్రద్ధని వహిస్తారు. తల్లిదండ్రుల అనారోగ్యాన్ని గమనించి క్రమంగా ఔషధ సేవ చేస్తున్నది లేనిది కూడా పరిశీలించి చూస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి శ్రమకి తమ శరీరాన్ని గురి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన, నడుముకి మెడకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప నేటికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభ సూచన కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. వ్యాపారం ఈ మధ్య పెట్టినటువంటిది విశేషమైన లాభంతో ఉండేటటువంటి కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు. తాము నమ్మినటువంటి 2-3 ఉద్యోగులకి విపరీతమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తూ ఆర్థికమైనటువంటి బహుమానాన్ని ప్రకటిస్తారు. అయితే ఎక్కువ కాలం వారిని మాత్రమే నమ్మడం అంత శ్రేయస్కరమైనటువంటి అంశం కాకపోవచ్చునేమో. పరీక్షించుకుంటూ ఉండడం కూడా అత్యవసరం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలని పత్రాలని సరైనటువంటి పద్ధతిలో పరిశీలింపచేసుకుంటూ ఉండడం కూడా అత్యవసరమనే మాటని మర్చిపోకూడదు. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు తప్పక జరిగే అవకాశం ఉంది. ఒకవేళ జరిగినట్లయితే ఆ ఆనందాన్ని 10 మందికి పంచుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మంచి పట్టుదల భావంతో ఉంటారు. ఏమాత్రపు కోపభావాన్ని తగ్గించుకునే అవకాశమే ఉండకపోవచ్చు. ప్రతీకార బుద్ధి బాగా పెరిగే అవకాశం ఉంది. తద్వారా పై అధికారులతో వీరికి విరోధ భావం ఏర్పడే అవకాశం కూడా ఉండొచ్చు. పైగా కుటుంబంలో కూడా తాము పట్టినటువంటి పట్టు మాత్రమే సాధింపబడాలనే గట్టి పట్టుదలతో ఉన్నటువంటి కారణంగా దాంపత్య భావంలో కూడా చిన్నమైనటువంటి పొరపాట్లు మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. అదే జరిగినట్లయితే సాధించగలిగిందంటూ ఏమీ ఉండదు, సమయ వ్యర్థం తప్ప. అంచేత నిదానంగా ఉండడం చాలా సరైనటువంటి అంశం కావచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం మరింతగా చేస్తూ ఉండేటటువంటి కారణంగా 2 చేతుల సంపాదించినటువంటి ధనాన్ని 4 చేతుల ఖర్చు పెట్టేటటువంటి కారణంగా రుణ భారం పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికంగా భూ లాభానికి సంబంధించిన అవకాశం కలగచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి శ్రమకి గురి చేస్తారు శరీరాన్ని. ప్రతి చోట విజయ లాభాన్ని పొందేందుకు చాలా పరిశ్రమని చేస్తారు. అనేకమైనటువంటి పరీక్షల్ని తమకి తాము పెట్టుకుంటూ ఆర్థికమైన లాభాన్ని సంపాదించగలుగుతారు. ఎప్పటికప్పుడు చెల్లించవలసినటువంటి రుణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకి చెల్లించి వేస్తూ ఉంటారు. కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్యం లేకుండా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని చేసేలా పరీక్షించుకుంటూ ఉంటారు. నూతనంగా కొనుక్కున్న వాహనం కారణంగా వ్యాపారాన్ని మరింత విస్తృతపరుచుకునే అవకాశం బాగా వీరికి కనిపిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్య విశేషంగా ప్రతిభాత్మకంగా ఉండేటటువంటి కారణంగా వ్యాపారంలో కీర్తి ప్రతిష్టల్ని కూడా పొందగలుగుతారు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే అనారోగ్య సమస్య పూర్తిగా తొలగిపోవడమే కాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. ఏ విషయం ఉన్నప్పటికీ కూడా కుటుంబ జనులు అందరితోనూ చర్చించిన మీదటే నిర్ణయాన్ని ప్రకటిస్తారు తప్ప ఏకపక్ష నిర్ణయం ఉండకపోవచ్చు. బంధువులు మిత్రులు కూడా అండ దండలుగా నిలిచేటటువంటి కారణంగా మానసికమైన ప్రశాంతతతో ఉంటారు. ఏ విధమైన భయము లేకుండా ఉండగలుగుతారు. నూతనంగా ఏదైనా గృహాన్ని కానీ పొలాన్ని కానీ కొనాలి అని అనుకుంటారు, కానీ మళ్ళీ దానికోసం రుణాన్ని చేయడం, ఈ మధ్య చేసినటువంటి రుణాన్ని మొత్తాన్ని గృహం కొన్న కారణంగా తీర్చివేసినటువంటి ఈ సందర్భంలో మళ్ళీ రుణాన్ని చేయడానికి ఇష్టం చూపించే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం విద్యలో ప్రతిభాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వారికి మంచి అనుభవం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారు, అంటే వ్యాపార పరంగా ఉద్యోగాన్ని చేస్తున్నవారు అయినట్లయితే కీర్తి ప్రతిష్టల్ని కూడా సంపాదించే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం చాలా తక్కువగా ఉంది. అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా మానసికంగా అంత దృఢంగా ఉండకపోవచ్చు. శారీరకంగా కూడా అంత దృఢత్వంతో ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగానే ఉంటారు, కానీ ఆర్థికమైనటువంటి లాభం ఏమాత్రము ఉండకపోవచ్చు. సలహాలని సూచనల్ని వారు ఇచ్చేటటువంటి వాటిని పాటించే అందరూ కూడా ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు. వీరికి అంత ధైర్యం లేనటువంటి కారణంగా పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు. పైగా పెట్టుబడిని పెట్టేందుకు సరిపోయినంత సొమ్ము కూడా ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఆ కారణంగా వారి ఔషధ సేవ కోసమని కూడా విశేషంగా సొమ్ముని ఖర్చు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి
గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో కదలిక, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్యుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరతాయో, అలాగే గృహంలో వాస్తుశాస్త్రపరంగా ఏ వస్తువులు ఏ దిక్కులో ఏర్పాటు చేసుకుంటే విశేషమైన శుభము లాభము చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆదివారం సప్తమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని భానుసప్తమి అంటారు. భానుసప్తమి రోజు చేసే స్నానం 7 జన్మల్లో ఉన్నటువంటి దారిద్ర్య బాధలను, 7 జన్మల్లో ఉన్నటువంటి పాపాలను తొలగింపజేస్తుంది. ఆ స్నానం ఎలా చేయాలంటే, మీ గృహంలో తూర్పు దిక్కులో ఒక పీట ఉంచి, ఆ పీట మీద బియ్యం పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో దర్భలు ఉంచి, ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి, బిందెలో నీళ్లు పోసి, ఆ నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు కొన్ని వేసి 5 నిమిషాల తర్వాత ఆ బిందెలో ఉన్నటువంటి నీళ్లు కొన్ని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. అలా చేస్తే ఇది సూర్యుడికి విశేషమైనటువంటి ప్రీతిని కలిగింపజేసే స్నానం అవుతుంది. ఈ స్నానం ద్వారా భానుసప్తమి సందర్భంగా సమస్త రవిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. స్నానం చేసిన తర్వాత ఆ బిందెలో మిగిలి ఉన్నటువంటి నీళ్లను మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయాలి, 4 మూలలా చల్లాలి. ఇలా చేస్తే విశేషమైనటువంటి శుభము లాభము చేకూరతాయి. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో వస్తువులు ప్రత్యేకమైన దిక్కులో ఏర్పాటు చేసుకోవటం ద్వారా శుభాన్ని లాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. బరువైన వస్తువులు గృహంలో ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఉండాలి. అలా ఉంటే ఇంటికి వాస్తుపరంగా విశేషమైన బలం చేకూరుతుంది. అందుకే సోఫాలు కానీ దివాన్లు కానీ ఇలాంటివన్నీ కూడా గృహంలో దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే టీవీలు, కంప్యూటర్లు ఇలాంటివన్నీ కూడా గృహంలో తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. టీవీలు, కంప్యూటర్లు తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకుంటే మనం పడమర దిక్కులో కానీ దక్షిణ దిక్కులో కానీ కూర్చొని చూడవచ్చు. మన బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి దక్షిణంలో పడమరలో బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ టీవీలు కంప్యూటర్లు ఉంచినట్లయితే వాస్తుపరంగా ఇంటికి బలం చేకూరుతుంది. టీవీని కానీ కంప్యూటర్ని కానీ గృహంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు దిక్కులో లేదా ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు ఈశాన్యంలో లేదా ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గృహంలో ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ అనేటటువంటిది ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆగ్నేయంలో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవటం వీలు కాకపోతే అక్కడ వంటగది ఉంటుంది కాబట్టి వాయువ్యంలో అయినా సరే ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. డస్ట్బిన్ అనేది ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కులో కానీ పడమర దిక్కులో కానీ ఏర్పాటు చేసుకోవాలి. నైరుతిలో డస్ట్బిన్ ఉండాలి. అది రాహుకేతు స్వరూపం కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే డస్ట్బిన్ ఎప్పుడూ కూడా తూర్పు దిక్కులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండరాదు. తూర్పు దిక్కులో డస్ట్బిన్ ఉన్నట్లయితే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే వంటగదిలో సింకు, గ్యాస్ స్టవ్ 2 పక్క పక్కనే ఉండకూడదు. గ్యాస్ స్టవ్ పక్కన కొంత ఖాళీ ఏర్పాటు చేసుకొని అక్కడ సింక్ ఏర్పాటు చేసుకోవాలి. మహిళామణులు సాధ్యమైనంత వరకు వంటగదిలో వంట చేసేటప్పుడు తూర్పు వైపు చూస్తూ వంట చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తూర్పు వైపు చూస్తూ మహిళలు వంట చేసుకుంటూ ఉన్నట్లయితే అటువంటప్పుడు మనకి సింక్ అనేటటువంటిది ఈశాన్యం వైపు వస్తుంది. కాబట్టి సింక్ ఎప్పుడూ కూడా వంటగదిలో ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని సింకును ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసుకోకూడదు. ఆగ్నేయం వైపు సింక్ ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా నష్టాలు చోటు చేసుకుంటాయి. ఇలా టీవీలు, ఫ్రిడ్జులు, కంప్యూటర్లు, సింకు ప్రత్యేకమైన దిక్కులలో గృహాల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు.
శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి రుద్రాక్ష ధారణ విశేషంగా సహకరిస్తుంది. రుద్రాక్షలు ధరించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తూ రుద్రాక్ష ధారణ చేయాలో, రుద్రాక్ష మాలికతో జపం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి లాభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.